ప్రేమ బలవంతం చేస్తుందా? ప్రేమ బలవంతం చేస్తుందా? ఈ పాఠం ఎందుకు చెప్పాలి అంటే, నేడు సమాజంలో క్రైస్తవులుగా పిలబడిన వారు చాలామంది సువార్తలకు వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు అది నచ్చని చాలామంది ఏం చేస్తుంటారంటే, మీరు బలవంతంగా మత మార్పిడి ఎందుకు చేస్తున్నారు? హిందువుల్ని క్రైస్తవులుగా ఎందుకు మార్చేస్తున్నారు? ఇంటింటికి వచ్చి ఎందుకు కరపత్రికలు పంచి మమ్మల్ని బలవంతం చేస్తున్నారు అని అంటుంటారు వాళ్ళు. అప్పుడు క్రైస్తవులు ఏమంటారంటే, ఎవరైతే సువార్తకు వెళ్తున్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఎవరిని బలవంతం చేయట్లేదు, తెలుసుకోమని చెప్పడానికి మాత్రమే వచ్చాము, బలవంతంగా ఎవరు ఏమీ చేయలేరు కదా అని చెబుతూ ఒక ఉదాహరణ చెప్తారు. ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీటిని తాగించలేం కదా. అలాగే మేము దేవుని మాటలు చెబుతున్నామే తప్ప వారు దేవుని దగ్గర రావాలంటే మేమేం చేయలేం కదా, వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదా అని ఈ సమాధానం చెప్తుంటారు సామెత. ఈ సామెత సరిపోతుందా ఆ మాటకి అంటే సరిపోదనే చెప్పాలి. ఎందుకంటే జంతువుని అంతవరకు తీసుకెళ్ళగలవు, ఎక్కడి వరకు? నీటి వరకు. నీరైతే అది ఓకే అంటేనే తాగించగలవేమో, అది ఓకే అనకపోతే నీటిని తాగించలేం. కానీ మనిషిని బలవంతం చేస్తే మనం చెప్పిన మాట వింటాడా? ఖచ్చితంగా వింటాడు. ఒకసారి పిలిచిన, 2 సార్లు పిలిచిన, 10 సార్లు పిలుస్తున్నారు అనుకో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతోనైనా రావడానికి ఇష్టపడతారు. అంటే బలవంతం చేస్తే మనిషి మారుతాడా? మారుతాడు. బలవంతం చేస్తే పని జరుగుతుందా? అది జరుగుతుంది. మరి వీళ్ళు ఇలా చెప్తున్నారేంటి బలవంతం చేయట్లేదని? అందుకోసం ఈరోజు పాఠం ఏంటి? ప్రేమ బలవంతం చేస్తుందా? ఇది మనకు అర్థం కావాలంటే, చిన్నప్పుడు తల్లి పిల్లలకు భోజనం పెడుతుంది. పిల్లలు భోజనం చేస్తారా? వాళ్ళకి ఆకలిగా ఉన్నా తినడానికి ఇష్టపడరు. అప్పుడు తల్లే గుర్తించి, వీడు తినకపోతే ఎక్కడ నీరసమైపోతాడో, ఏదైనా వ్యాధి చేరుతుందో, రోగం చేరుతుందో అన్న ఉద్దేశంతో తినకపోయినా కుట్టైనా లేకపోతే ఎత్తుకునైనా లాలించి పాలించి ఏదో విధంగా ఏం చేస్తుంది తల్లి? బలవంతంగా అన్నం కొడుకుతుంది. ఇది మనకు తెలుసు. అటు ఇటు రోడ్డు పైన తిప్పు, ఆ ఇంటికో ఈ ఇంటికో తీసుకెళ్ళో, ఎవరినో చూపించో, లేకపోతే ఏదో ఒక పక్షినో ఏ జంతువుని చూపించో, భయపెట్టో, ప్రేమ చూపించో, ఏదో విధంగా ఏం చేస్తుంది తల్లి? ఎందుకు అంత బలవంతంగా తినిపించాలి? తల్లికి పిల్లలంటే ప్రేమ. తల్లికి పిల్లలంటే ప్రేమ కనుక ఏం చేస్తుంది? బలవంతంగానైనా తినిపిస్తుంది. పిల్లల మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారైతే? బలవంతం చేస్తారా? చేస్తారు. ప్రేమ బలవంతం చేస్తుందా? ఖచ్చితంగా ప్రేమ బలవంతం చేస్తుంది. ఇది మీకు అర్థమవడానికి మాత్రం ఒక ఉదాహరణగా చెప్పాను. పరలోకమందు ఉన్న దేవుడు మనుషులందరమైన మనల్ని సృష్టించిన తర్వాత ఈ భూమి మీద పుట్టినప్పుడు యథార్థంగానే దేవుడు పుట్టించాడు. ప్రసంగి 7:29లో ఏమని రాసి ఉంటుంది చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7:29 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకునిరి అని ఉంటుంది. అంటే దేవుడు మనుషులను పరిశుద్ధులుగా పుట్టించినప్పటికీ, నీతిమంతులుగా భూమి మీద పుట్టించినప్పటికీ, ప్రసంగి 7:29 మనుషులు మాత్రం రకరకాల ఆలోచనలు కలిగి దేవునికి దూరం అయిపోయారు. అప్పుడు పరలోకమందున్న తండ్రి ఏం చేశాడు? తన స్వరూపమైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి మనుషులను రక్షించడానికి తన ప్రేమను చూపించాడు. ఎలా అంటే
సిలువలో ప్రాణం పెట్టి మనుష్యులందరిని రక్షించడానికి ఎన్నో హింసలు, ఎన్నో కొరడా దెబ్బలు పడి పరిశుద్ధంగా ఈ భూమి మీద బ్రతికి మరణించాడు మనుష్యుల నిమిత్తం. మరణించి తానున్న లోకానికి మరలా చేరిపోయాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుక్రీస్తుని సిలువలో మరణించమని మనుషులు ఎవరైనా అడిగారా? అడగలేదు. దేవుడా మా మా పాపములు క్షమించు, నువ్వు వచ్చి బలైపో అని ఎవరైనా అడిగారా? అడగకముందే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి, ఎందుకు అలా చనిపోవాలి, దానికి కారణం ఏంటి అని ఆలోచించామనుకోండి, యేసు ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు ఒక మనిషి రూపంలో వచ్చి మనుష్యుల నిమిత్తం ప్రాణం పెట్టడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి అంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. స్పీడ్ని తీసి చదవాలి బైబిల్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఎందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోవాలంటే ఆయన ప్రేమిస్తున్నాడంట. అర్థమైందా? ప్రేమ ఎట్టిదని తెలుసుకొని, అంటే ఆయన ప్రేమిస్తే మనం అడగకపోయినా ఈ లోకానికి వచ్చి ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు ఆయన? మంచోళ్ళ కొరకు ఎవరైనా చనిపోతారు, మంచోడి కొరకు ఎవరైనా దెబ్బలు తింటారు. కానీ ఏ మంచి లేని చెడుతనంలో బ్రతుకుతున్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడంట. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంట చూడండి ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. 136 పేజీ. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మంచివాడి కొరకు కూడా మరణించుట అరుదు, ఎవరైనా చనిపోతారు. కానీ చెడిపోయిన పాపులమైన మన కోసం ఎవరైనా చనిపోతారా? మీ చుట్టూ ఉన్నవారు తాగుబోతు ఒకడు ఉన్నాడు అనుకో, వాడికి ప్రమాదం జరుగుతుందంటే కాపాడడానికి వెళ్తామా మనం? పోతే పోయాడు, అలాగే పోనే అంటాం మనం. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదంట. పాపులమై ఉండగా ప్రాణం పెట్టాడంట. అంటే ఎందుకంట? ప్రేమిస్తున్నాడంట. ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమ ఏం చేస్తుందంటే, మనం అడగకముందే మనల్ని ఆ ప్రేమ ఆకర్షిస్తుంది, ఆ ప్రేమ వైపు లాక్కుంటుంది, ఆ ప్రేమ బలవంతం చేసేస్తుంది. మనం అడగలేదు, మనం చెప్పలేదు, అయినా కూడా క్రీస్తు ప్రాణం పెట్టి, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా యొద్దకు రండి అన్నాడు. అంటే ప్రేమ బలవంతంగా మనల్ని లాక్కుంటుంది. ఎలా అయితే ఒక తల్లి తన కుమారుడు ఆకలికి అడగకపోయినా వాడు ఎక్కడ వ్యాధిగ్రస్తుడవుతాడు, ఆకలితో నీరసించిపోతాడని తల్లి ఎరిగి, ఎలాగైతే తల్లి పిల్లల్ని వాళ్ళకి ఇష్టం లేకపోయినా అన్నం కుడిపి వారిని పోషం తీరుస్తుందో, అలాగే దేవుడు కూడా మనము ఎక్కడ చనిపోయి పాతాళానికి వెళ్ళి అగ్నిగుండంలో శిక్ష అనుభవిస్తామని ఎరిగిన దేవుడు బలవంతంగా మనల్ని ఎలా అయినా నా వైపు లాక్కోవాలి అంటే, ఏదో దేవుడు నీ మనసులో దూరిపోయి నేను లాగాలన్నది దాని ఉద్దేశం కాదు. ఆయన ప్రేమంతో చూపించి ఆ ప్రేమ వైపు ఆకర్షించాలన్నదే. ఆ బలవంతం వేరు. మనము లోకంలో చాలా రకాల బలవంతాలు ఉన్నాయి. అంటే స్త్రీలను బలవంతం చేసి రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు.
అలాంటి ప్రేమ కాదు ఇది. ఇదే ప్రేమ. అది పాడు చేసే ప్రేమ, ఇది బాగు చేసే ప్రేమ. సో డిఫరెన్స్. ఇది ప్రేమే, అది ప్రేమే. వాడు ఏం చేస్తాడు? నచ్చకపోతే ప్రేమించిన అమ్మాయికి చంపేస్తాడు, ప్రేమించిన అమ్మాయి మీద యాసిడ్ చేస్తాడు, ప్రేమించిన అమ్మాయినే హత్య చేస్తాడు, ఈడు చేస్తాడు, ఆమెను చంపేస్తాడు. ఇది ప్రేమ అంటుంది లోకం. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? చెడు నుంచి మేలుకు, పాతాళం నుంచి పరలోకానికి బలవంతం చేస్తుంది, రమ్మంటుంది దేవుని ప్రేమ. ఇది మనం అడగకముందే మన కోసం క్రీస్తు చేసిన ప్రేమ. బయట ఉండి చెప్పి వారికి ఎందుకు వాళ్ళు వద్దంటున్నా వెళ్ళి ఎందుకు చెప్పాలి మనం? వాళ్ళు వద్దు అంటున్నారు, మాకు యేసు ప్రభు వద్దు, ఆయన మాటలు వద్దు, వెళ్ళి చెబుతున్నారా లేదా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఈ దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించాడో, ఆయన ప్రేమ ఎలా అయితే మనల్ని బలవంతం చేసిందో, ఆయన వైపు లాగిందో, ఆయన ప్రేమకు అనేక మందికి పాత్రులుగా చేయాలని దేవుని ప్రేమ నీలో ఉంది కనుక. ఎవరిలో ఉంది? దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు? మనుషులను రక్షించడానికి, దేవుని ప్రేమ ఎంతో తెలపడానికి సమాజంలోకి వెళ్ళి వాళ్ళు వద్దంటున్నా కూడా దేవుని ప్రేమ చెబుతారు. అంటే ప్రేమ ఏం చేస్తుంది? నిన్ను బలవంతం చేస్తుంది, వెళ్ళు అని నిన్ను నడిపిస్తుంది. వారు ఆత్మల పాతాళానికి వెళ్ళిపోకూడదు, వాళ్ళని రక్షించాలి. ఇది ఏంటిది? ప్రేమ బలవంతం చేయడం. అవునా? దేవుని ప్రేమ ఉంటేనే అలా చేస్తారా? అవును, దేవుని ప్రేమ ఉంటేనే అలా చేస్తారు. ఒకసారి చూడండి, యోహాను రాసిన పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక 'దేవుని ప్రేమ వారిలో ఉండదు' అని ఒక మాట రాసి ఉంటుంది. ఎందుకు మనం వెళ్ళి మనుష్యులకి దేవుని మాటలు చెబుతున్న వాళ్ళు తృణీకరిస్తున్న ఎందుకు చెప్పాలంటే, ఇదిగో దేవుని ప్రేమ మనలో ఉంది. దేవుని ప్రేమ ఉంటే అలా చేయాలా? అవును, దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు కనుక. చూడండి ఒకసారి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించవలెను. ఏం చేయాలంటే అంటే ఇతరులను నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? ఇతరులను నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? వారు రక్షణ పొందాలని దేవుని మాటలు చెబుతావు. అది వారికి ఎలా ఉంటుంది? బలవంతంగా ఉంటుంది. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, నీ మాట వినడానికి బతిమాలుతావు, తిడతావు, కొడతావు, నీ దారిలోనికి తెచ్చుకుంటావు. ఇది ఎలాగో అలాగే మనం అన్ని రకాల జ్ఞానం కలిగి మనుష్యులకు ఎందుకు చెబుతున్నామంటే, నువ్వు ప్రేమిస్తున్నావు కనుక. ఈ ప్రేమ మనుషులు ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. అవునా? బైబిల్లో ఎక్కడైనా ఇలాగ ప్రేమ బలవంతం చేస్తుంది అన్న మాట రాసిందా? రాసి ఉంటే కదా మనం చెప్పాలి పాఠం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నెంబర్ 161. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పట్టణంలో ఉన్న సంఘాలకి చెప్తున్నాడు, ఇదిగో మేము ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నాం, ఎందుకు ఎంత మీకోసం ఆలోచిస్తున్నాం అంటే, ఎందుకు ఆత్మల రక్షణ స్వార్థ విషయం ఎంత నిందలైన బాధలైన చివరికి చావైన, ఎందుకంటే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుందంట. అంటే
యేసుక్రీస్తు శిలువ త్యాగం ఏం చేస్తుందంట? వారిని బలవంతం చేస్తుందంట. ఆయన ప్రేమ బలవంతం చేస్తుందంట. ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. క్రీస్తు ఒక్కడ అందరి కోసం చనిపోయాడు. ఇక బతకాల్సింది ఎవరి కోసమో తెలుసా? జీవించే వారికి మీదట. మా కోసం ఏం బతకట్లేదయ్యా. క్రీస్తు మా ఎడల చూపిన ఆ ప్రేమ మేము కూడా అవసరమైతే ప్రాణాలు ఇచ్చేశారు. ఆల్రెడీ అవసరమైతే కాదు, ఇచ్చేశారు. అది ప్రేమ. ప్రేమ బలవంతం చేసిందంట వారిని. దేవుడు చెప్పిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటి? సాయం చేయడం మాత్రమే కాదు, వాక్యం చెప్పడం కూడా ప్రేమే. శరీర సంబంధమైన అవసరాలు తీర్చడము లోక సంబంధంగా ప్రేమ అయితే, అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, శరీర సంబంధం, శరీరం ఈ భూమి మీద ఉండిపోద్ది. నువ్వు రోజు ఆహారం పెట్టావు లేదా వస్త్రాలు పంచావు, ఇది ఎంతవరకు అవసరం? నీ ప్రేమ ఎంతవరకు ఉంటుంది? అవి ఉన్నంతవరకు నీ ప్రేమ. ఆ భూమి మీద వాడు బతికున్నంత వరకే నువ్వు చూపించే ప్రేమ అక్కడితో ఆగిపోతుంది. కానీ ఒక మనిషిని రక్షించే దేవుని మాటలు చెప్పి క్రీస్తు ప్రేమకు వారిని పాత్రులు చేస్తే వారు ఎక్కడుంటారు? నిత్యము పరలోకంలో ఉంటారు. ఏ ప్రేమ గొప్పదైతే? శరీర అవసరాలు తీర్చే ప్రేమ కంటే ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళే ఆత్మ సంబంధమైన ప్రేమ చాలా గొప్పది. ఇది చేయాలి, అది చేయాలి. లోకంలో ఉన్నవారందరూ శరీర సంబంధమైనవి ఇస్తారు, కానీ ఆత్మ సంబంధమైనది ఎవరు ఇవ్వలేరు. అది క్రీస్తు ద్వారా మనకు మాత్రమే అది సాధ్యం. అంటే ఎందుకు చెప్పాలి వారికి దేవుని మాటలు అంటే, ఇదిగో ప్రేమిస్తున్నాం కనుక. ఎందుకు బలవంతంగా వారిని దేవుని దగ్గర తీసుకుని వస్తున్నాం అంటే, ప్రేమిస్తున్నాం. వాళ్ళు రక్షింపబడాలి, వారు ప్రాణం పోకూడదు, పాతాళంలో శిక్ష వారు అనుభవించకూడదు. అది తప్పించుకుని మాతో పాటు స్వర్గంలో వాళ్ళు ఉండాలి. అది దేవుని ప్రేమ బలవంతం చేసే విధానం. ఇంకా ఇంకా ఎందుకు అంత బలవంతం చేయడానికి? ప్రేమలో ఉన్నది ఏంటి? అంత లోత ప్రేమ, అంత అంత ఎక్కువ. అవును, చూడండి ఒకసారి పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ మరణమంత బలవంతమైనది. అంటే ప్రేమ ఏం చేస్తుందంట? మరణానికి కూడా తగ్గిపోదన్నమాట. అవసరమైతే చావుకు కూడా ఎదురెళ్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? చచ్చిపోవడానికి, ఇతరుల కోసం చావడానికైనా సిద్ధపడిపోతుంది. అంత మరణం అంత బలవంతమైనదని. అంటే బలవంతం చేసేద్దంట మరణం అంతా. నీకోసం అవసరమైతే నువ్వు చచ్చిపోతాను, కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టకు అంటుంది ప్రేమ. అందుకోసం యేసుక్రీస్తు ఒక మంచి మాట తాను బ్రతికిన జీవితంలో చెప్పాడు. ఏంటంటే, నీ సహోదరుడు నీకు వస్త్రం అడిగాడు అనుకో, నువ్వు ఇచ్చే అన్నాడు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగి ఇవ్వు అన్నాడు. నీ సహోదరుడు నీకు 1 మైలు రమ్మన్నాడు అనుకో, అంటే 1.5 కిలోమీటర్, 1.3 కిలోమీటర్ రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు అన్నాడు. ఎందుకు అంటే, ఇదిగో ప్రేమ. అది మరణమే ఆపలేదు ఆ ప్రేమను. అంతకంటే మరణాన్ని సైతం బలవంతం చేసేది ఆ ప్రేమ అంటే. మరి కనీసం మనం మన చుట్టూ ఉన్నవారు ఏదైనా అడిగితేనే చేయలేము మనం కదా. ప్రేమ ఎందుకు మరి అంత బలవంతం చేసి వాళ్ళకి ఎందుకు వాక్యం చెప్పాలి? అంత ఎందుకండి? సంఘాల్లో ఉన్న సేవకులు అంటే మనకు అర్థం కావడానికి, సంఘంలో ఉన్న సేవకులు ఎవరైతే ఆత్మల భారం కలిగి ఒక మనిషినైనా రక్షించాలి, వారికి దేవుని మాటలు చెప్పాలని ఎవరైతే ఆలోచన చేసే సేవకులు అంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదినం ప్రతిరోజు ఒక మనిషికి ఎలాగైనా దేవుని మాటలు చెప్పాలి,
ఒక మనిషిని దేవునిలో నిలబెట్టాలి. వారికి దేవుని మాటలు, సత్యమైన దేవుని మాటలు వారి హృదయంలో ఉండాలి. కొంతమంది అయినా దేవుని గురించి తెలుసుకోవాలని ప్రయాసపడతారు. ఆ ప్రయాసలో సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తుంటారు, అమ్మా ఈరోజు రాత్రికి ప్రార్థన ఉంది, రేపు ప్రార్థన ఉంటుంది, ఎల్లుండి ప్రార్థన ఉంటుంది, ప్రతిరోజు చర్చిలో ప్రార్థనలు ఉంటాయి, రండి, ఇక మీటింగ్ ఉందా రండి, ఇదిగో మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి, మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి. ఇలా దేవుని కార్యక్రమాలు ఖాళీ లేకుండా చేస్తుంటే సంఘంలో ఉన్నవారికి ఎలా ఉంటుంది? ఈ పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థనలు 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 అంటాడు, వాక్యం వాక్యం అంటాడు, చిరాకు వచ్చేస్తుంది. అవునా? ఏం పని లేదు కదా, ఎందుకు మమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెడతారు ఈ పాస్టర్ గారు సేవకులు అని కొంతమందికి అనిపిస్తుంది. ఎందుకు అలాగ అంటాడు చెప్పండి? ప్రేమ బలవంతం చేస్తుంది. మీరు నశించిపోకూడదని, సంఘంలో ఉన్నవారు ఎవరు తప్పిపోకూడదని, ప్రతి దినం ఎలా అయితే మనం 3 పూట్ల ఆహారం తింటామో అలాగే ప్రతి దినం జీవాహారమైన అక్షయ ఆహారమైన ఈ వాక్యం వారి హృదయంలో పెట్టాలి. ఒక్కరు కూడా నశించిపోకూడదు. అది తండ్రి ఇష్టం, దేవుని ఇష్టం. ఎవరు తప్పిపోకూడదు, ఎవరు నశించిపోకూడదు. నీ కుటుంబంలోనే ఒక 2-3 పిల్లలు అన్నారనుకో, ఒకడు బాగుపడి ఇంకోటి పాడైపోతుంది అనుకో, నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? మరి అలాంటిది లోకంలో ఎంతోమంది ఉన్నారు, సంఘంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళలో ఎవరు తప్పిపోతారో? ఎవరికి భయం? అవతల దేవుడు ఎదురు చూస్తుంటే అవతల సేవకుడు కూడా ఎలా ఉంటుంది? అయ్యో వీళ్ళు ఎందుకు ఇలాగ అయిపోతున్నారు, వీళ్ళకి వాక్యం లేదు చెప్పాలి. అవునా? అందుకోసం ఆయన అంటున్నా, క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది అంట. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 170 పేజీ. 4వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు. ఎవరి గురించి చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి? అప్పటికే అనేక మంది అబద్ధ బోధకులు ఆ సంఘాల్లోకి వెళ్ళి రకరకాల బోధలు చేసి వారిని తప్పుదావ పట్టిస్తున్నారు. అలాంటి వారి గురించి చెప్తూ, నేను నిజం చెప్తుంటే మీకు శత్రువునవుతున్నానా? నేను మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు వాళ్ళు కాదు. వాళ్ళు మిమ్మల్ని బాగు చేయాలనో మీ వెనక తిరిగేవారు అస్సలు కాదు. అంటే ఒకవేళ ఒక మంచి సేవకుడైతే, దేవుని వాక్యానికి విధేయుడైన సేవకుడైతే ఏం చేస్తాడు తెలుసా? సంఘానికి ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? ఆసక్తితో వాళ్ళ వెనకతలే తిరుగుతుంటాడు. వాళ్ళని ఎలాగైనా దేవునిలో నడిపించాలి, వారు తప్పిపోకూడదని ప్రయాసపడతాడు. మీరే తమ్మును వెంటాడవాలని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రం గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ఎందుకు సేవకుడు పదే పదే దేవుని మాటల దగ్గర రండి అని పిలుస్తాడంటే, ఇదిగో ఆసక్తి మీ ఎడల ఉంది. మిమ్మల్ని మేలు కోరి ఆయన ప్రేమ ఏంటి చూపిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? క్రీస్తు యొక్క స్వరూపము, యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడో, ఆయన ఎంత భక్తి కలిగి బతికాడో అది సంఘంలో ఉన్న మనుషుల్లో చూడాలని ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రసవ వేదన పడుచున్నాడు. ప్రసవ వేదన అంటే స్త్రీలకు తెలిసి, ఒక పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళు పడే బాధ చూస్తే ఎలా ఉంటుందో, ఒక సేవకుడు సంఘాన్ని మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించడానికి అంత ప్రయాసపడతాడు. కానీ అది సంఘానికే అర్థం కాదు. ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి లేదా ఒక 2-3 రోజులు వారానికి రావడం అంటే చాలా కష్టం కదా. ఇంకా చూద్దాం, ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. 1 నుంచి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుడుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ఖైదీ నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఈయన ఖైదీలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా కూడా ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేసేస్తుంది. ఏమనంట? మీరు ఒకరితో ఒకడు ప్రేమ కలిగి ఒకరినొకడు సహించాలి. సంఘంలో ఉన్నవారిలో ఏదో చిన్న చిన్న తగాదాలు మాటకు మాట వచ్చేటప్పుడు మీరు విడిపోకూడదు. ఆత్మ కలిగించి ఐక్యాన్ని కలిగి ఉండాలి. సమాధాన బంధాన్ని కలిగి ఉండాలి. దానిలో మీరు ఐక్యత చూపించాలి. దానిలో మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. దేని విషయంలో? ఒకరితో ప్రేమతో ఒకరినొకడు సహించడానికి. అంటే ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. సహనం ఉండి, ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని పదే పదే పిలుస్తున్నాను అనుకోండి, మీరు రాలేదు. అప్పుడు నాకు ఏమవుతుంది? నాకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? పదే పదే మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు రావట్లేదు అనుకోండి, నాకు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. కోపం వస్తుందా? కోపం వచ్చిన తర్వాత పిల్లలు అనుకుంటానా? మళ్ళీ అనుకోను. అలా పిలకపోతే మీరు దేవుని మాటలు వినగలరా? వినలేరు. కాబట్టి నేనేం చేస్తాను? ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటే పోనీలే వదిలేస్తాను అనమాట. పిల్లలు తప్పు చేశారు అనుకో, తప్పు చేసిన తర్వాత 2 దెబ్బలేసో లేకపోతే ఒక మాట అనేసి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పిలుస్తావా పిలవ? అది ఆ ప్రేమతో ఒకడు సంఘంలో ఉన్న సేవకుడు అంటే తండ్రి బాధ్యత. మీరంతా పిల్లలు అనమాట. మేము అలాగుంటాం కాదు, మీరు కూడా అలాగే. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలి. అంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటే వాళ్ళు ద్వేషించిన వాళ్ళని ప్రేమిస్తావు. ఇది బలవంతం చేయడం. ప్రేమ బలవంతం చేయడం. ఇంకొక మాట చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. ఎందుకు అంత సహనం చూపించి మీ ఎడల తన ప్రేమను చూపించడానికి సేవకుడికి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎందుకు మిమ్మల్ని బలవంతం చేస్తున్నాడు? ప్రతి ఆదివారం రండి, ప్రతి శుక్రవారం రండి, ప్రతిరోజు రాత్రి ప్రార్థనకు రండి అని ఎందుకు ఇంత బలవంతం చేసి మీరు దేవుని దగ్గర కూర్చోబెడుతున్నాడు? ఎందుకు అంటే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. ఎందుకంట? ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణుడిగా అవ్వాలి. ఆ దేవుని ఎదుట నిలబెట్టాలి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది కనుక, ఇదిగో మా ప్రేమ, దేవుని ప్రేమ మాలో ఉంది కనుక ఆ ప్రేమతో మిమ్మల్ని బలవంతం చేసి మిమ్మల్ని దేవునిలో నిలబెట్టాలి, సంపూర్ణంగా చేయాలి మిమ్మల్ని. అర్థమవుతుందా? ప్రేమిస్తే బలవంతం చేస్తారా? అవును, బలవంతం చేస్తారు. బలవంతం చేసేది ఈ ప్రేమ దేనికోసం బలవంతం చేస్తుంది? కీడు కొరకు కాదు, చెడు కొరకు కాదు, మేలు కొరకు, నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు, పరిశుద్ధత కొరకు, ప్రవర్తనలో మంచితనం కొరకు, ఇతరుల పట్ల ఎలా ఉండాలో నేర్పించేది ఈ ప్రేమ. గమ్యం ఎటువైపు అనేది తెలిపేది ఈ ప్రేమ. అంటే ఈ విధంగా బలవంతం చేస్తుంది. ఎందుకు ప్రేమలో అంత బలవంతం ఎందుకు చేయాలంటే, ప్రేమ అంట ఎలాంటిదంటే ప్రేమ దోషములను కప్పేది. ప్రేమ పాపములను క్షమించేది. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5:19-20. యాకోబు రాసిన పత్రిక 5:19-20. సహోదరులారా, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, అంటే ఎవరైనా వాక్యంలో లేరనుకోండి, ఎందుకు రమ్మంటున్నాం వాక్యం దగ్గరికి? రండి రండి అంటే ఇదిగో చెప్తున్నాడు అక్కడ, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల
పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అన్నాడు. అంటే ఈ భూమి మీద వాక్యం ప్రకటించడం, ఒక్కొక్కసారి మీరు అంటారు కదా, ఐగురు ఒక్కరిని ఉన్నాం ఎవరు లేరు ఏమొస్తారు అంటే, ఒక్కరే అన్నాడా, ఒక్క పాపిని అన్నాడు. చూడండి, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను ఒకటే, ఎవరు ఎక్కువ మంది కాదు, ఒక్కరున్న దేవుని మాటలు చెప్తాను నేను. ఒక ఆత్మను రక్షించి, ఎందుకు అలా చేస్తున్నాడు ఆయన? ఎందుకు అంత ప్రయాసపడి బలవంతంగా నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, చెప్తాను అని ఎందుకు మిమ్మల్ని పిలుస్తున్నాడు, వెళ్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అంటే చెప్తున్నాడు కింద. బలవంతంగా ఎందుకు ఆ ప్రేమ ఏంటో చూపిస్తున్నాడంటే, అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అంటే ఒక మనిషి పాపాలు క్షమించబడాలి. ఎందుకు వీధుల్లోకి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తున్నారంటే, వారి పాపాలకు క్షమాపణ జరగాలి, వారి ఆత్మ రక్షింపబడాలి. అంతే తప్ప మతంలో కలుపుకోవడానికో లేకపోతే వాళ్ళ దేవుల్ని విడిచిపెట్టడానికో అది ఉద్దేశం కాదు. సత్యం ఏదో వాళ్ళకి తెలియచేయాలి, నిత్యమైన మార్గంలోనికి నడిపించాలి. చూడండి, ఇదే మాట సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుందంట? దోషములన్నిటిని కప్పేస్తుందంట. పగ అయితే కలహాన్ని రేపుతుంది. మీకు ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వారి గురించి మీరు ఇతరుల దగ్గర మంచి చెప్తారా అంటే నీకు వాళ్ళ మీద ఏముంది? పగ ఉంది. పగ ఉంది కనుకనే తగు పెట్టడానికి, తగాదాలు పెట్టడానికి చెడ్డగా ప్రచారంగా చేస్తున్నాం. పగున్నోళ్ళు చేస్తారు ఆ పని. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. అంటే నువ్వు నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారైనా, నీ శత్రువులైనా, మనం శత్రువులుగా ఉండగానే దేవుడు ప్రేమించాడు కదా. మనం ఏంటి మంచి వాళ్ళమా? చెడ్డవారం అంటే దేవునికి శత్రువులం. శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడా? ప్రేమించాడు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా, వాళ్ళు ఎలాంటి వారైనా నువ్వేం చేయాలంట? నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళ గురించి అడ్డగా చెబుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే నీలో ప్రేమ లేదు. ప్రేమ ఏం చేస్తుందంట? దోషములన్నిటినీ కప్పుతుంది. అంటే ఎవరు ఏ చెడుతనం చేసినా అది ఎవరికి చెప్పకూడదు. అలా ప్రేమించిన వారమైతే ఏం చేసుకుంటాం? మనలోనే మనమే దాచుకుంటాం, ఎవరికి చెప్పం. వారిని, మనిషిని రక్షించడానికి మనం ఎలా అయినా వాళ్ళని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారి కోసం ఏ విధం చేతనైనా, ఎలా అయినా వారిని దేవుని వద్దకి నడిపించాలి, నీతి మార్గంలో నడిపించాలి, సన్మార్గంలోకి తీసుకురావాలి. మన ప్రేమ ఎంతో, దేవుని ప్రేమ ఎంతో చూపించాలి. అందుకోసం వాళ్ళు తిడతారు, అసహించుకుంటారు, చీప్గా చూస్తారు, పిచ్చోళ్ళు అనుకుంటారు. అనుకున్నా పర్లేదు, వాళ్ళు ఏం చేయబడాలి? రక్షింపబడాలి. ప్రేమ బలవంతం చేస్తుందంటే దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. ఈ బలవంతం నాశనం చేసేది కాదు, ఈ ప్రేమ బలవంతం బాగు చేసేది, మంచివాడిగా ఒక మనిషిని చక్కదిద్దేది, నీతి మార్గంలో నడిపించేది, నిత్య జీవానికి తీసుకువెళ్ళేది. ప్రేమ బలవంతం చేస్తుందా అంటే, మనలో ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే, మనం కూడా ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషి యొక్క పాపములు క్షమించడానికి మనం కూడా ప్రయత్నం చేస్తాం. అందుకోసమే చివరిగా యోహాను పత్రికలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో అనడానికి ఆధారంగా దేవుడు ఒక మంచి మాట అక్కడ రాపించాడు. చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను
నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అంటే నీ చుట్టూ ఉన్నవారిని నీ ప్రేమ బలవంతం చేయట్లేదంటే నీలో ప్రేమ లేదని. నీ పొరుగు వారికి నువ్వు వాక్యం చెప్పట్లేదు, దేవుని యొద్దకు నడిపించట్లేదంటే నీకు వారి మీద ప్రేమ లేదని. మరి నీకు మనుషుల మీదే ప్రేమ లేకపోతే కనిపించని ఆ దేవుని మీద ప్రేమ ఉందంటే దేవుడు నమ్ముతాడా? నమ్మడు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు చూడని దేవుని ప్రేమింపలేడు. అది శరీర సంబంధంగా వారికి కావాల్సిన ఆహారం ఇవ్వడమైనా, వస్త్రాలు ఇవ్వడమైనా, ఆత్మ సంబంధమైన దేవుని మాటలు ఇవ్వడమైనా. ఓకేనా? ప్రేమ